హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 కప్ షుగర్, కొన్ని కాజు, బటర్ స్కాచ్ ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1/2 కప్ షుగర్ వేస్తున్నా. 1/2 కప్ షుగర్ వేసుకొని ఇది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మెల్ట్ అవుతున్నప్పుడు దీనిలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన మామూలు నార్మల్ బటరే, బయట బటర్ కాదు. అందుకని ఇందులో సాల్ట్ ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బయట బటర్లో అయితే సాల్ట్ ఉంటుంది, ఇది మనం ఇంట్లో చేసుకున్న బటర్ కాబట్టి సాల్ట్ ఉండదు. దీనిలో కాజు కూడా వేసుకుంటున్నాను. ఈ షుగర్ క్యాండీ ఇలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వెన్న రాసి షుగర్ క్యాండీని ఇందులో వేసుకుందాం. ఇది పొడి చేసుకొని ఐస్ క్రీమ్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాం. ఈ పాలు కొంచెం మరగాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి కొంచెం పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా బాగా కలిపి పాల్లో వేద్దాం. మిక్సర్తో కలిపితే ఉండలు లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసి ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపి బాగా మరుగుతూ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారవ్వాలి. ఇది బాగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దీన్ని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న షుగర్ క్యాండీని ఇలా కొంచెం బాగా మెత్తగా కాకుండా ఇలా దంచుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. బాగా మెత్తగా అక్కర్లేదు, ఇలాగా కొంచెం ఇలా అవుతే సరిపోతుంది. ఇప్పుడు మనం 2 అవర్స్ తర్వాత దాన్ని ఐస్ క్రీమ్ తీసి చూద్దాం. ఇలా కొంచెం గట్టి పడుతుంది. దీన్ని మన హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, దీంట్లో వేసుకోవాలి. ఇది లేదు అంటే మిక్సర్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ గ్రైండర్ దానికన్నా దీంట్లో వేసుకుంటేనే క్రీమీగా బాగా వస్తుంది. మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న షుగర్ క్యాండీస్ని దీంట్లో వేసుకొని ఐస్ క్రీమ్లో అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే చాలా బాగుంటుంది. దీనివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న పాల మీద మేకడ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇది లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకోవచ్చు, లేదంటే ఇదైనా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే క్రీమీగా ఐస్ క్రీమ్ బాగా క్రీమ్గా వస్తుంది. ఇది వేసుకొని
బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేంత వరకు బ్లెండర్ చేసుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా క్రీమీగా బాగా మెత్తగా అంతా కలుస్తుంది. ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం. ఇంకా కొంచెం మిగిలిన షుగర్ క్యాండీస్ని దీని మీద చల్లుకొని మూత పెట్టేసుకుందాం. ఇది 6 to 7 to 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం 8 అవర్స్ తర్వాత. అంతేనండి, ఎంతో సింపుల్గా దీని మీద టూటీ ఫ్రూటీ కూడా జల్లుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.